హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం GUI అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయొచ్చో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో ఎండింగ్లో అయితే అనౌన్స్ చేస్తున్నాం. సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. హౌ టు బిల్డ్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ యూజింగ్ పైథాన్. సో GUI అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి మనకు కొన్ని లైబ్రరీస్ అయితే కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింటర్ అని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్ అయితే అవైలబిలిటీగా ఉందండి. సో ఇది యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, పర్టికులర్గా బిగినర్స్కి. అండ్ అడ్వాన్స్డ్ అండ్ ఫీచర్ రిచ్ మనం GUI అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి అనుకుంటే PyQt అనే ఒక లైబ్రరీ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది బిల్ట్ ఇన్ లైబ్రరీ కాదండి, ఇది అడ్వాన్స్డ్ థర్డ్ పార్టీ లైబ్రరీ. థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేవి మీ ప్రాజెక్ట్లో డిపెండెన్సీస్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే వాటిని మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలండి. పిప్ టూల్ సహాయంతో థర్డ్ పార్టీ లైబ్రరీస్ కానీ మాడ్యూల్స్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ మనమైతే ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ మొబైల్ అప్లికేషన్స్కి మల్టీ టచ్ సపోర్ట్ కోసం కివి అనే ఒక లైబ్రరీ యూజ్ చేస్తామండి. అండ్ కస్టమ్ కింటర్ కూడా ఉంటుంది. మోడర్న్ లుక్ యూజింగ్ కింటర్ బేస్ చేసుకునేది ఇవన్నీ కూడా GUIకి సంబంధించిన లైబ్రరీస్. వీటిని బేస్ చేసుకునే మనం అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేస్తామండి. ఏదైనా ఒకటి చూస్ చేసుకోండి. బిగినర్ అయితే కనుక కింటర్తో స్టార్ట్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్స్టాలేషన్స్, ఇప్పుడు కింటర్ అనుకోండి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాలేషన్స్ అయితే అవసరం అయితే లేదు. కింటర్ డైరెక్ట్గా ఇంపోర్ట్ కింటర్ అని చెప్పి మనం యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది బిల్ట్ ఇన్ పైథాన్తో డైరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు PyQt కానీ క్వీవీ కానీ యూజ్ చేసుకోవాల్సి ఉంటే ఇందాక చెప్పినట్టుగా పిప్ టూల్ సహాయంతో మనం ఈ లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం. పిప్ ఇన్స్టాల్ PyQt5, పిప్ ఇన్స్టాల్ కివి, ఈ రెండు కూడా GUI అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయండి. అండ్ బేసిక్ GUI విత్ కింటర్తో మనం ఒక కోడ్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ కోడ్ని మనం ప్రాక్టికల్గా ఒక ఎడిటర్లో రన్ చేద్దామండి. ఏ విధంగా అప్లికేషన్ బిల్డ్ అవుతుందో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఒక బేసిక్ లెవెల్ అప్లికేషన్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ అండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి, ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కింటర్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ గెట్ అనే ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేశానండి. మనం ఇచ్చిన స్ట్రింగ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ చేస్తుంది, నేమ్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేను అడిషనల్గా కాన్ఫిగరేషన్ అని చెప్పి ఒక వేరియబుల్, ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేశానండి. సో మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో మనకి ఇది ఏం చేస్తుందంటే ఒక విడ్జెట్ లాగా చూపిస్తుంది అన్నమాట, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని. సో రూట్, ఇది ఒక బేసిక్ కోడ్ అండి. బటన్స్ ఇచ్చాను నేను ఇక్కడ. అండ్ లేబుల్ కూడా ఇక్కడ నేను లేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఈ కోడ్ అయితే రన్ చేస్తున్నాను చూడండి. కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒక విండో అయితే ఓపెన్ అయింది, గమనించారా? సో ఇక్కడ గ్రీట్ యాప్ అని చెప్పి ఒక విండో అయితే ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ ఎవ్రీవన్. సో ఇక్కడ కనిపిస్తున్న ఇన్పుట్ ఫీల్డ్లో నేను ఒక ఇన్పుట్ అయితే ఇచ్చాను, వెల్కమ్ ఎవ్రీవన్ అని చెప్పి. ఎప్పుడైతే గ్రీట్ మీ ఈ బటన్ క్లిక్ చేస్తున్నానో, బటన్ చూడండి, కమాండ్ వచ్చేసరికి గ్రేట్, టెక్స్ట్ అనేది గ్రీట్ మీ. ఈ బటన్కి నేను స్టైలింగ్ చేసుకున్నా. ఇది క్లిక్ చేయగానే నాకు రిజల్ట్ అనేది రిటర్న్ చేసింది చూడండి, హలో వెల్కమ్ ఎవ్రీవన్ అని చెప్పి. సో ఈ విధంగా బేసిక్ లెవెల్ కింటర్ మాడ్యూల్ యూజ్ చేసి GUI అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ పైథాన్ లైఫ్ గ్రీట్ మీ, హలో పైథాన్ లైఫ్. సో నాట్ ఓన్లీ ఈ GUI అప్లికేషన్స్ ఎలాంటివి కాదండి, టు డూ లిస్ట్ లాంటివి, బ్యాంక్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ లాంటివి, రైల్వే టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ లాంటివి ప్రాజెక్ట్స్ కూడా, అండ్ సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఈ కింటర్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్
ఈ కింటర్ మాడ్యూల్కి సంబంధించి క్లియర్ అండ్ క్లీన్ డాక్యుమెంటేషన్ అనేది మన ఇంటర్నెట్లో అయితే అవైలబిలిటీ ఉంటుందండి. సింపుల్గా మీరు కింటర్ డాక్యుమెంటేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు డాక్యుమెంటేషన్ వస్తుంది. సో డాక్యుమెంటేషన్స్ చదవండి, దాంట్లో ఫంక్షన్స్ వాటి యొక్క యూస్ కేసెస్ అనేవి చాలా క్లియర్గా ఉంటాయి. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు ఒకవేళ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలనుకుంటే లైక్ క్యాలిక్యులేటర్, ఇందులో బటన్స్ ఉంటాయి, నంబర్స్ అండ్ ఆపరేషన్స్, టు డూ లిస్ట్, స్టూడెంట్ రిజల్ట్ యాప్, లాగిన్ సిస్టమ్. సో ఇవన్నీ కూడా మీరు కింటర్ అనే మోడల్ సహాయంతో బిల్డ్ చేయొచ్చండి. వీటికి సంబంధించిన సోర్స్ కోడ్ అనేది కూడా మన గిట్హబ్ రిపోజిటరీలో ఉంది, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో ఇంకా ఏమన్నా ఈ జియో అప్లికేషన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం ప్రాక్టికల్గా అయితే కంప్లీట్ చేసుకుందాం. అండ్ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనౌన్స్ చేస్తామన్నాం కదా, పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఆగస్ట్ 5th నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈసారి బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే మార్నింగ్ కండక్ట్ చేస్తున్నాం, 7 AM to 9 AM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫీ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, ఈఎంఐ ఆప్షన్ అవైలబిలిటీ ఉంది. సో మీరు ఆర్ మీ సర్కిల్లో ఎవరైనా పైథాన్ తెలుగు లాంగ్వేజ్లో బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మీరు ఒకవేళ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఈ కోర్సులో సిలబస్ ఏంటి, అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అండ్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది మేము ఒక సిలబస్ పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఫ్రీ డెమో అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ని అయితే చెక్ చేయండి. డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.